హర్రర్ కామెడీ అనగానే ఒక బంచ్ ఆఫ్ కామెడియన్స్ని ఒక బూత్ బంగ్లాలో పడేసి వాళ్ళ చేత రోత పుట్టించే వెకిలి చేష్టలు చేయించడం, లేదా ఒక బి గ్రేడ్ మూవీని తీసి దానికి హర్రర్ టచ్ ఇస్తూ బూత్ జోకులు వేయించడం లాంటివి కాకుండా ఒక కొత్త సెటప్లో బూతులు లేకుండా చాలా రిలేటబుల్గా అనిపించే క్యారెక్టరైజేషన్స్ అండ్ పెర్ఫార్మెన్సెస్ తోడైన ఒక హైలీ ప్రెడిక్టబుల్ క్లీన్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఈ శుభ మూవీ. అంటే మళ్ళీ బాగుందన్నాను కదా అని ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రగుల గారు చెప్పినట్టు ఈ మూవీ చూడగానే బయటకు వచ్చి వావ్ వాట్ ఏ మూవీ, అర్జెంటుగా ఈ మూవీ గురించి 10 మందికి చెప్పేసుకొని మురిసిపోవాలనిపించేంత సీనున్న బొమ్మేమీ కాదు ఇది. మూవీ బాగుంది, కాకపోతే ఈ మూవీలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ట్రైలర్లో ఏదైతే చూసామో అంతకు మించి పెద్ద మ్యాటర్ ఏమీ ఉండదు ఈ మూవీలో. ఉన్నదే చాలా చిన్న స్టోరీ. సో ఎంత పకడ్బందీగా ట్రైలర్ని కట్ చేయాలని చూసినా ఇంత చిన్న స్టోరీని రివీల్ చేయకుండా ఉండడం సాధ్యపడదు. కాబట్టి ఈ విషయంలో మనం ట్రైలర్ కట్ని తప్పు పట్టలేం. ఈ సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే క్లైమాక్స్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మన ప్రెడిక్షన్స్కి ఏమాత్రం తీసిపోని విధంగానే ఆ క్లైమాక్స్ కూడా ఉంటుంది. మహా అయితే ఈ కథని చెప్పడానికి గంట కూడా ఎక్కువే అనిపిస్తుంది. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్కి సరిపడా స్టోరీని తీసుకొచ్చి దాన్ని ఒక ఫీచర్ ఫిల్మ్గా చేయాలనే ఉద్దేశంతో 2 గంటల వరకు లాగడం ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్. బట్ ఎంత లాగినా కూడా మామూలు దారంలా తెగిపోకుండా మాంజా దారంలా స్ట్రాంగ్గా ఈ మూవీ ఉండడానికి గల కారణం సిచ్యువేషన్కి తగ్గట్టుగా న్యాచురల్గా ఉండేలా రాసుకున్న కామెడీ సీన్స్ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్. కేవలం ఈ 2 విషయాల వల్లే సాగదీసినట్టుగా అనిపించినా కూడా ఈ మూవీ ఆద్యంతం ఎంటర్టైనింగ్గానే సాగుతుంది. దానికి తోడు ఈ మూవీలో ఇంకో మూవీ తాలూకు క్యారెక్టర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్స్ ఏంటనేవి ఈ మూవీని చూసి తెలుసుకోండి. ఈ మూవీలో సమంత గారి క్యామియో కూడా ఉందన్న సంగతి మీకు తెలిసిందే. బట్ అది మరీ ఎంటర్టైనింగ్గానూ లేదు, అలా అని నీరసంగానూ లేదు. ఏదో ఆ ఉన్న 2-3 సీన్లు కూడా అలా గడిచిపోతాయి అంతే. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే షోర్ పోలీస్ కంపోజ్ చేసిన సాంగ్స్, వివేక్ సాగర్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. బట్ విజువల్గా చూస్తే మాత్రం ఇదొక లో బడ్జెట్ మూవీ అన్న విషయం చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మూవీకి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదనుకోండి. బట్ ఈ మూవీలో కొన్ని విజువల్స్ మరీ షార్ట్ ఫిల్మ్ రేంజ్ క్వాలిటీతో ఉండడం మాత్రం సమర్థించదగ్గ విషయం అయితే కాదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, కథ చిన్నదే అయినా కొంచెం ల్యాగ్ ఉన్నా పర్వాలేదు, ఎంటర్టైనింగ్గా టైంపాస్ అయిపోయేలా ఉండే మూవీ అయితే మాకు చాలు అని మీరు అనుకుంటే ఈ మూవీని మీరు హ్యాపీగా చూసేయచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.